క్రిస్మస్, ఆ ప్రథమ క్రిస్మస్ నాడు ఎన్నెన్ని ఆశీర్వాదాలు, ఎన్నెన్ని దీవెనలు ఈ లోకానికి యేసునాథుడు మూట కట్టుకొని తీసుకొచ్చాడో అన్నన్ని ఆశీర్వాదాలు, అన్నన్ని దీవెనలు మీ అందరికీ, మీ అందరి కుటుంబాలకు ఆ పరమాత్ముడు ప్రాప్తింపజేయును గాక. యేసును ఆరాధించాలి, క్రీస్తును ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? కాళ్ళు చూస్తే అంటే పైకి చూస్తే అరే బాగుంది, అవి పడ్డాయి, చచ్చిపోయినాయి, మేము కావద్దు. మానవ జాతి అంతా ఎట్లా తయారైంది? గొర్రెల వాళ్ళ త్రోవ ఇట్లా పడిపోతా. ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, మానవులను పాపము నుండి, శాపము నుండి విడిపించడానికి కడుపు కొయ్య పైన వేలాడి శిలువలో వధించబడిన గొర్రె పిల్ల. ఈ గొర్రెలన్నీ పోయి టపటప పడిపోతుంటే ఆ బలవంతుడైన గొర్రెలొచ్చి అక్కడ ముందు నిలబడ్డాడు. ఆ మార్గము త్రోవ డైవర్ట్ చేసి ఆ నరకం అనే గొయ్యిలో పడకుండా మోక్షం అనే సత్యలోకంలోనికి వెళ్ళడానికి మన దారి తప్పించాడు. లేకపోతే మనమందరం మనమందరం గొర్రెల వలె. ఆ గొర్రె రాకపోతే మన పరిస్థితి ఏంటి? ఈరోజు ఆ గొర్రె పుట్టకపోతే మన పరిస్థితి ఏంటి? భూమి మీద పుడతాం, పాపాలు చేస్తాం, సస్తాం, నరకం పోతాం, అయిపోయా. అగ్ని ఆడదు. ఆ నరకం తప్పించి మోక్షానికి వారసులను చేశాడంటే ఆత్మతో సత్యంతో ఆరాధించొద్దు ఆయన. అలా ఆరాధిస్తేనే క్రిస్మస్. ఆ కుమారుని పాదాలు ముద్దు పెట్టుకుంటేనే క్రిస్మస్. ఆ క్రిస్మస్ బాలుని మనం ఆత్మతో ఆరాధిస్తేనే క్రిస్మస్. పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీలాగా పశ్చాత్తాపడి యేసు పాదాల మీద కన్నీళ్లు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలు ముద్దు పెట్టుకొనుట మానకుండా ఆత్మతో సత్యంతో మనం ఆరాధించుట క్రిస్మస్. ఆ పరిస్థితి నీ జీవితంలో, నీ బ్రతుకులో లేకపోతే కిస్మిస్. ఇంతకుముందే చెప్పారు, 2 పండుగలు. క్రైస్తవ సమాజంలో చాలా మంది కిస్మిస్ పండుగని చేసుకుంటారు. వాళ్ళని అడిగితే కూడా ఇదేదో పండుగ ఉంటుంది కదా ఇవ్వాలంటే మాది ఎరికే కిస్మిస్ పండుగనే. వాస్తవానికి వాళ్ళు యథార్థవంతులు, వాళ్ళ అంతరంగంలో సత్యం ఉంది. నిజంగా వాళ్ళు చేసుకునేది ఏ పండుగ? వాళ్ళు కుమారుని ముద్దు పెట్టుకోరు. పాపాత్మురాలనే స్త్రీలాగా ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని ఆత్మతో సత్యంతో ఆరాధించరు. అటువంటి వాళ్ళకందరికీ డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగనే. కానీ మేమందరం గొర్రెల వల్ల త్రోవ తప్పి నరకంలో పడిపోతా ఉంటే అసలు శిశులైన గొర్రె వచ్చి మార్గం తప్పించి మోక్షాన్ని తీసుకెళ్ళాడు. ఆయన పుట్టకపోతే నా బ్రతుకు అర్థమే ఉండేది కాదు. ఆయన పుట్టాడు, గొప్ప పండుగ తెచ్చాడు. అందుకే క్రీస్తును ఆరాధించాలని మైండ్తో ఆరాధించి చూడండి, మీ భక్తులో గొప్ప క్రిస్మస్ పండుగ అవుతుంది. దేవుడు ఆ ప్రత్యక్షత మీ ప్రతి ఒక్కరికి దయచేయుగాక. అందరూ మోకరించండి, త్వరలో ఉంచండి. దేవుడు పంపినటువంటి ఉపదేశమును మీ జీవితానికి బ్రతుకు అన్వయించుకొని మిమ్మల్ని మీరే స్వపరీక్ష చేసుకోండి. చక్కగా యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకోండి. తర్వాత యేసును ఆత్మతో సత్యంతో ఆరాధించండి. రాజేంద్ర ఈసారి కూడా మంచి కేక్ ఒకటి పంపించాడు. కేక్ కటింగ్ చేసుకోండి, కేక్ ముక్కలు తినండి, మంచిగా తృప్తిగా భోజనాలు చేయండి. మన ముఖ్యమంత్రి గారిని కూడా సపోర్ట్ కొట్టి మీరు మంచిగా కిట్ తీసుకోండి. మీరందరూ అర్జెంటుగా కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరే అంతరంగంలో సత్యం కలిగి మరి యథార్థత కలిగి మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకుంటే మీరు కళ్ళు తెరిచిన తర్వాత గొప్ప అద్భుతాన్ని మీరు చూడగలుగుతారు. మరి అందరూ కూడా మీరు దేవుడు పంపిన ఉపదేశాన్ని మీరు మీ జీవితాలకు బ్రతుకులకు అన్వయించుకోండి. దేవుడి సేవకులు నరేష్ ఉన్నాడు, కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు. అందరూ కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నాను. మనమందరము తనలో వచ్చి కళ్ళు ఇంతవరకు దాకా పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని మీదకి దిగి వచ్చి నేటి క్రిస్మస్ సందర్భంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించినటువంటి
వాక్య సందేశాన్ని మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. మన పెదవులతో కాకుండా హృదయంతో క్రీస్తును ఆరాధించే ఆరాధికులుగా ఉన్నట్టు మనందరము మనము పరీక్షించుకుందాం. ఈ భూమి మీద నరవతారం ఎత్తి యేసుక్రీస్తు నాథుడు మొట్టమొదటిగా జన్మించినప్పుడు ఆ ప్రథమ క్రిస్మస్లో ఏమి జరిగింది అనే విషయాన్ని మరలా ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియజేశాడు. యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టాడు. సర్వ మానవుల పాప విమోచన కొరకై ఆ యేసుక్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధ రక్తమును గాచి కలవరి కొండల్లో సిలువలో తన ప్రాణములు పెట్టి మృత్యుంజయుడై తిరిగి లేచి భూలోకానికి గొప్ప రక్షణ తెచ్చాడు. ఆ రక్షకుని జననమే ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాల్లో మరి ఆర్భాటంతో గొప్పగా ఎంతో ఉత్సాహముగా అట్టసముగా క్రిస్మస్ జరుపుకుంటున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, క్రీస్తు జన్మదినాన్ని గొప్పగా జరుపుకోవడము మంచిదే. ఆర్భాటముతో, ఉత్సాహముతో, సంతోషముతో క్రీస్తునాథుని జన్మదినాన్ని జరుపుకోవడం మంచిదే. కానీ అంత ఉత్సాహముగా పండుగ వాతావరణంలో క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి మనమందరము ఆ ప్రథమ క్రిస్మస్లో ఏమి జరిగిందో అదే విధంగా మనము చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. యేసునాథుడు ఈ లోకములో పుట్టినప్పుడు పరలోకముడు వచ్చిన దూత సెలవిచ్చాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. ఎప్పుడైతే ఈ మాట చెప్పబడ్డదో ఆ దూతతో కూడా పరలోకములో ఉన్నటువంటి సమూహము సంతోషిస్తూ ఆనందిస్తూ ఆ దేవాది దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు. ఇదే వర్తమానము అక్కడ తమ మందలను కాచుకొనుచున్న గొర్రెల కాపరులకు తెలియజేయబడినప్పుడు ఆ గొర్రెల కాపరు కూడా దూత వర్తమానం విని ఆ దూత చెప్పినటువంటి చోటుకు వచ్చి ఆ శిశువును చూసి ఆ తల్లిని చూసి ఆనందిస్తూ సంతోషిస్తూ ఆ బాలుడైనటువంటి శిశువు అయినటువంటి యేసుకు మొక్కి ఆయన ఆరాధించారు. అలాగే తూర్పున నూతనముగా వెలిసినటువంటి ఒక కృత తారను నక్షత్రాన్ని చూసి ఆ తార వెంబడి మరి ఎంతో ప్రయాసంతో ప్రయాణించి చివరికి ఇంటిలో ఉన్నటువంటి శిశువైనటువంటి యేసును చూసి ఆనందించి సంతోషించి ఆయనకు కానుకలు సమర్పించి ఆయన పాదములకు మ్రొక్కి ఆయనను ఆరాధించినట్టుగా పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది. క్రిస్మస్ అంటే ప్రథమ క్రిస్మస్లో యేసు ఆరాధింపబడ్డాడు. క్రిస్మస్ అంటే ఈనాడు మనందరి బ్రతుకుల్లో జీవితాల్లో యేసు ఆరాధింపబడాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. దానికి మించిన నేను ఎంత ఆర్భాటంతో గొప్పగా చేసిన అది నిష్ప్రయోజనము అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. నేటి దినమున మనమందరం ఎంతో సంతోషముతో ఆనందంతో దేవుడి సన్నిధానానికి వచ్చాం. యేసునాథుడు నా కొరకు జన్మించడానికి వచ్చాం. మరి ఎందుకు వచ్చాం? నిజముగా ఆ ప్రథమ క్రిస్మస్ లో దేవుని ఆరాధించడానికి పరలోకంలో దూతల సమూహం పూనుకున్నట్టు, ఆనాటి గొర్రెల కాపలు పూనుకున్నట్టు, తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు పూనుకొని ఉన్నట్టు మనందరము కూడా
మన బ్రతుకుల్లో ఉన్నటువంటి చీకటిని తొలగించి వెలుగులు తెచ్చిన ఆ యేసుని, నిత్య నరకానికి పాత్రులమైనటువంటి మనలను ఆ నరకము నుండి తప్పించి నిత్య జీవాన్ని మనకు ప్రసాదించినటువంటి ఆ పరమాత్ముడైనటువంటి దేవుడు నా కొరకు ఈ లోకములో నరవతారం ఎంత జన్మించాడు. అదే నా బ్రతుకుల్లో జీవితంలో గొప్ప క్రిస్మస్. అటువంటి గొప్ప కార్యము చేసినటువంటి ఆ దేవాది దేవుణ్ణి హృదయమార ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతినిత్యము నేను ఆరాధించాలి, స్తుతించాలి. అదే నా జీవితానికి గొప్ప భాగ్యం అనేటటువంటి యొక్క మనస్తత్వముతో, హృదయముతో మనం ఉన్నామా? లేదా సంవత్సరానికి ఒకసారి ఏదో క్రిస్మస్ వచ్చిందని, ఏదో పండుగ వచ్చేసిందని దేవుని సన్నిధానానికి వచ్చి క్రీస్తుని ఆరాధించకుండా అందరితో కలిసి ఆనందించి సంతోషించి వెళ్ళేటటువంటి యొక్క దేవుని పిల్లలుగా మనం ఉంటున్నామా? నిజంగా మన బ్రతుకుల్లో ఉన్నటువంటి చీకటిని తొలగించి వెలుగు నింపినటువంటిది యేసును ఆరాధించే మరొక దినము నాకు దొరికింది అని హృదయమార, మనసార, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో ఆ యేసును ఆరాధించే ఆరాధకులుగా మనం ఉన్నామా? నిజంగా మన హృదయం ఏ విధంగా ఉంది? మన హృదయంలో క్రీస్తు ఏ విధంగా ఆరాధింపబడుతున్నాడు? మన మనసుల్లో క్రీస్తుకున్న స్థానం ఏమిటి? మన బ్రతుకుల్లో యేసుకున్నటువంటి స్థానం ఏమిటి? ఏ స్థితిలో ఆయన ఉన్నాడు? ఏ విధంగా మనము ఆయన ఆరాధించబోతున్నాం? నేటి దినమున పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడి మనకు తెలియజేసిన విధముగా మనందరం నేటి దినమందు దేవుని సన్నిధానాన్ని కూడి వచ్చిన మనం పెదవులతో ఆరాధించేటటువంటి ఆరాధికులము కాకుండా ప్రథమ క్రిస్మస్ లో పరలోకంలో ఉన్న దూతలు ఆరాధించినట్టు, గొర్రెల కాపురులు ఆరాధించినట్టు, తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు ఆరాధించినట్టు మనందరము కూడా మన పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో నీ నా బ్రతుకుల్లో ఆ చీకటి అనేటటువంటి పాపాన్ని తొలగించి వెలుగు అనేటటువంటి పరిశుద్ధత ఇచ్చినటువంటి ఆ పరమాత్ముడైనటువంటి యేసుని ఆదామని మొదటి మనుషుని ద్వారా వచ్చిన పాపమైన జీతము ద్వారా మనకు దొరికినటువంటి నిత్య నరకాగ్ని గుండము నుండి మనం తప్పించి దేవునితో పాటు సదాకాలం యుగ యుగాలు జీవించేటటువంటి నిత్య జీవాన్ని మనకిచ్చినటువంటి ఆ కడపటి ఆలమైనటువంటి యేసుని మరొకసారి మన మనసుతో, మన హృదయంతో ఆరాధించుదాం. మన మనసులను, మన హృదయాలను పూర్తిగా నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చి మన బ్రతుకుల్లో గొప్ప వెలుగు నింపిన యేసు వైపు తిప్పుకొని మనల్ని మనం మైమరిచి మన హృదయాల్లో యేసుని కొలుస్తూ ఆ పరమాత్ముడైనటువంటి యేసును మనమందరము ఆరాధించుదాం, స్తుతించుదాం. మరి సమయంలో మనమందరము కూడా మరి మోకరించి ఆకాశం వైపు మన రెండు చేతులు ఎత్తి ఆ పరమాత్ముడైన దేవుణ్ణి ఆరాధిస్తాం. ఆయన మన